విచేసిన పెండ్లి కుమారుడి బంధువులు మరియు స్నేహితులకు మరియు పెండ్లి కుమార్తె బంధువులు స్నేహితులకు విశేషముగా బెంగళూరు నుంచి వచ్చి ఉన్న బ్రదర్ మూర్తి గారు, సిస్టర్ సబితా గారికి, బ్రదర్ శ్రీనివాస్ గారికి కూడా, శ్రీనివాస్ గారి కూడా మన వేద విద్యార్థుల సంఘం ద్వారా మనము వందనాలు చెప్తున్నాం. ఇప్పుడు జరగబోతున్న ఈ వివాహం అనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు జరగబోతున్న ఈ వివాహం అనే దైవ కార్యమును బట్టి మీ అందరూ దయచేసి నిశ్శబ్దం పాటించవలను. విన్నారా? అక్కడ మీకు స్పెషల్ దయచేసి నిశ్శబ్దం పాటించవలను. ఓకే, చంటి గారు, నిశ్శబ్దం పాటించవలను దయచేసి. ఓకే. Dear brethren, because of the divine presence is here, I humbly request you all to keep silence until the end of this marriage order. మొట్టమొదటిగా మీ అందరికీ వివాహం అంటే ఏమిటో అని తెలుసు అని అనుకుంటున్నాను. I hope that you all know about what is marriage. You might have heard a lot of experience in your marriage life. అయినప్పటికీ దీని గురించి చిన్నదిగా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈ వివాహము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురు చూసే ఒక వేడుక. Wedding is most anticipation event in everyone's lives. వివాహము జరిగే పద్ధతులు వేరు అయినప్పటికీ దాని ప్రాముఖ్యత ఒకటే. Ceremonies and traditions are differ from culture to culture, but wedding are basically same. ఈ మహత్తర సందర్భములు దేవుని మరియు మనుషులు దృష్టిలో ఇద్దరు వ్యక్తులు ఒకటిగా ఏకమవుతున్నారు. సో it is a momentous occasion when two persons unite and become one in the eyes of God and man. ఈ వివాహము ప్రేమకు మరియు జీవితానికి సంప్రమ సెలబ్రేషన్ ఆఫ్ లవ్ అండ్ లైఫ్. ఈ వివాహము జీవిత సుదీర్ఘ నిబద్ధతకు నాంది, ద స్టార్ట్ ఆఫ్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. సహోదర సహోదరులారా, ఇప్పుడు మనము మన పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. Now let us read a verse from the Holy Bible. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం. Brother will read it. ఆదికాండం 2వ అధ్యాయం 20. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. Okay, Moses has written this verse in the first chapter of the Holy Bible. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయినను
సహాయము అతనికి లేకపోయెను. బట్ ఫర్ ఆడమ్ not he found a helper suitable. Dear brothers and sisters, కాబట్టి దేవుడు ఆదాము పక్కటే ముఖ నుండి ఒక అనువైన సహాయమును సృష్టించెను. So God made a suitable helper from the rib of Adam. Okay? ఇక్కడ మనము చదివిన సాటి అయినను సహాయము అనే పదముకు a suitable helper. What does it mean by that? Suitable means anuvaina. Then the suitable means stronger and distinction. Balamaina mariyu vilashanaina. Vividly present to means clear, powerful and detailed thought. శక్తివంతమైన మరియు వివరణాత్మకమైన రిమెంబర్డ్ బై గుర్తుంచుకున్న, చివరిగా కంపేర్ పోల్చుకున్న అనే అర్థము ఉన్నది. ఈ సాయిటి అయిన సహాయము అనే పదముకు దీని అర్థము ఉన్నది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పటి వరకు ఈ ప్రపంచములు ఎన్నో వివాహములు చోటు చేసుకున్నాయి. మీకు తెలుసా అత్యంత ఖరీదైన వివాహము ఏమిటి అనేది తెలుసా? ఇంతవరకు చోటుకున్న వివాహములు which is the costliest or most expensive marriage happened in the world? ఎవరైనా చెప్పగలమా? Anybody can tell? In this world, so far so many marriages took place. Okay? Can you tell me which is the costliest or most expensive marriage that took place in the world? Charles and Diana. I hope that is the correct answer because she is a teacher. That's why she's telling. Okay, very good. Didn't you see this scripture? No, I'm sorry. I didn't know that. I slept by the time when you wrote. Okay. Shall I tell? She already told. Prince Charles మరియు Princess Diana వివాహము అత్యంత ఖరీదైనది. That is the most expensive. Do you know how much they spent for their marriage? వారు ఖర్చు చేసిన మొత్తము $110 million American dollar. They spent $110 million American dollars they spent. Okay? 750 కోట్ల మంది వీక్షించారు. 750 people they saw the marriage. In the gown of Diana and the marriage butlu 10,000 వేల ముత్యాలతో చేశాం. 10,000 pearls it was there in the gown of Diana. మరియు కాలిఫోర్నియాలో జరిగిన ఒక వివాహములో గౌన్ ఖరీదు $12 million American dollars. So one more marriage had took place in California. The wedding dress only that is cost $12 million American dollars. ఈ రెండు ఈ ప్రపంచ రికార్డులను సాధించినది చెప్పవచ్చు. These are the two records in the world. కానీ నేను ఒక క్రొత్త పెళ్లి గురించి చెప్పాను. I'm going to tell about a new marriage. మొట్టమొదటిగా ఈ కొత్త రకం పెళ్లి పైన కొంచెం డబ్బు కూడా
ఖర్చు అవ్వలేదు. నో పైసా ఇస్ స్పెంట్ ఫర్ దిస్ మ్యారేజ్. Is it not wonder? Is it possible to do a marriage without a single paisa? But it is happened. It is happened. Second, దీనికి ఎటువంటి పెళ్లి బట్లు లేవు. It's more surprise. How can a girl come without a dress to get married? So it happened. It happened. The third, ఈ వివాహమునకు ఏ అతిథులు లేరు. Nobody was invited. No guests. See, because just we have seen for the Charles and Diana 750 కోట్లు చూసారు in Tamil Nadu. So when Jayalalitha was the chief minister, totally 150,000 people were invited for the wedding. That is the world record. It is recorded in the Guinness. Jayalalitha's first son's marriage took place in some years back in Chennai. ఒక్క లాక్ 50 మంది 50,000. ఇందులో ఏమి ప్రమాణం చేయడానికి లేదు. సో ఇన్ ఆల్ మ్యారేజెస్ దే విల్ ప్రామిస్, సో టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ నాట్ లీవ్ హర్, లైక్ దట్ దే విల్ ఆల్ గివ్ సమ్ ప్రమాణం. అలాగో నాలాగ వాక్యం చెప్పడానికి కూడా ఎవరు లేదు. సో ఇన్ ఆల్ మ్యారేజెస్ పీపుల్ విల్ కమ్ అండ్ దే విల్ బోరింగ్. People will think when he will complete his message. So like me, there was nobody to give message. ఎటువంటి వేడుకలు జరగలేదు, విందు లేదు, సంగీతము లేదు, కేక్ కటింగ్ లేదు, బెల్లి మండపము లేదు, ముఖ్యమైన మామగారు లేదు, అత్తగారు లేదు, అమ్మగారు లేదు. Such a marriage happened in the world. వచ్చిన వారు అందరూ ఎవరంటే పశువులను, మీరు చదువుతాం అర్థం, ఆకాశ పక్షులను, భూజంతువులను, ఇవరే ఆ మ్యారేజ్ కు. Can you guess which marriage is this? అదాము. వెరీ గుడ్. వెరీ ఇప్పుడు మీరు విన్న దాన్ని బట్టి ఈ ఏ విధమైన వివాహము అని ఊహించగలరా? అది ఏదో కాదు, మన ఆదము మరియు అవ్వల వివాహము. ఇది ఒకట ఈ ప్రపంచములోనే అత్యంత ఖరీదైన వివాహము. నాట్ చార్లెస్, నాట్ ప్రిన్సెస్ డయానా. This is the one, because they are the son and daughter of the God who created the entire universe and the world. So definitely that will be the costliest or most expensive marriage in this world. How it is costly? Because there is no dress, no window, no మండపము, no బంగారము, no అత్తగారు మామగారు ఎవరు లేరు. Then how can it be a costly? సాధారణంగా వివాహం కోసం మొదటి పెళ్లి దుస్తులు తయారు చేస్తారు. So when we talk about the marriage, first what we will do? వివాహము సారీ. So వివాహం coat, tie and see all sitting with wonderful coat and wonderful dress. When did you plan it? Today? So some 3 months are. See, they are the witness. First day, think about their dresses. But here there is no dress at all. Okay? కానీ ఈ గొప్ప వివాహంలో ఒక స్త్రీ
దేవుని చేత తయారైంది. God created a woman. Okay? Not Batlu, not Vindu, not Mantapam, not you are very particular about this. Attar Mamaga. You one day you will become Attar. Keep it in mind. Okay. Okay. Because ఆదాముకు సాటి అయిన సహాయము లేకపోయింది. సాటి అయిన సహాయం అందుకుంటే దేవుడు ఏం చేశారంటే ఒక స్త్రీ దేవుని చేత తయారైంది. అందువలన ఈ వివాహమును మనము దేనితోనూ పోల్చలేము. అదే విధంగా ఇక్కడ జరుగుతున్న మన అరుణ మరియు నవీన్ వివాహమును దేనితోనూ పోల్చలేము. ఎందుకనగా ఈ దేవుని చేత ఏర్పాటు చేయబడింది. నేను మరియు మీ అందరి తరపున వరులు సుదీర్ఘమైన సంతోషమైన వైభావిక జీవితం గడపాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓర్పికతో నిన్న మీకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకు కూడా నేను వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.